సో లక్కీ గారు, మీ యొక్క రియాక్షన్ ఏంటి? మీకు తెలియకుండా నాకు సినిమా ఛాన్స్ రావడం మీకు ఎలాగుంది? కడుపు మంటగా అయితే ఉన్నట్టుంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా మామగారు అయితే వచ్చారు. మేము కూర్చొని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. ఎవరు రాలేదు, ఒంటరిగా పోదామంటే చాలా అంటే చాలా దిగులుగా ఉంది అని. ఎప్పుడైనా జర్నీలు చేసేటప్పుడు మనకు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు వచ్చి సెండ్ ఆఫ్ కానిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మేమైతే 1 అవర్ ముందే వచ్చాము. కాకపోతే ఒక చిన్న వీడియో తీసుకుని ఒక 10 నిమిషాలు అయితే గడిపేసాము. తర్వాత ఇద్దరం కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. ఇద్దరమే ఉన్నాము, ఎవరైనా వస్తే బాగుండు అని లక్కీ అంటూ ఉంటే ఈ లోపలే మా మామగారు వచ్చేసారు. మాకైతే చిన్న భయం వేయటం లేదు, ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎలా ఎక్కాలో అని. అన్నీ బాగానే ఉన్నాయి కానీ తినేదానికి మాత్రం ఏం తెచ్చుకోలేదు. ఆ టెన్షన్లో పడిపోయి కామ్గా ఉండిపోయినాము. ఈ లోపల మా మామ వస్తా పరోటా, చికెను, లివర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎక్కడ మామ తీసుకొచ్చింది? చాలా అంటే చాలా బాగుంది అన్నాను. సంతపేటలో అంట. ఎక్కడో సంతపేటలో తెలియదు కానీ ఖచ్చితంగా మేమిద్దరం అయితే పోయి ఒక వ్లాగ్ అయితే తీసుకుంటాము. మన నెల్లూరులో స్పెషల్ ఫుడ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాము. ఇంకపోతే మా మామ కూడా చెప్పేసాము, మామ నాకు కూడా మూవీ ఛాన్స్ వచ్చిందని. లక్కీకి చెప్పకుండా ఇన్ని రోజులు చాలా సస్పెన్స్గా పెట్టాను. ఇంకైతే లక్కీ ఏడ్చిన ఏడుపుకి నేను మా మామ అయితే చాలా అంటే చాలా బాగా నవ్వుకుని వేసామన్నమాట. మా మామ కూడా అరిచారు, జనరల్లో ఎలా పోతారు అంత దూరము, నాకు చెప్పుంటే నేను టికెట్స్ బుక్ చేయించేవాళ్ళం కదా. నువ్వు అని ఇప్పుడు టీసీతో మాట్లాడుతాను, మీకు ఏసీలో ఎక్కిస్తాను అన్నాడు. మాకు ఏం వద్దు మామ, మేము ఎక్కడ బాగుంటాం, ఏం ఒకటే టెన్షన్ వచ్చేస్తుంది. గబక్కన తీసుకుంటాము, ఆయన డబ్బులు ఇస్తాము, గబక్కన ఆయన ఉంటాడో ఉండడో, తర్వాత ఆయన వచ్చి ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంది? ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏ ట్రైన్ పోతూ వచ్చినా సపా లగేజ్ తీసుకుని వచ్చేస్తాను లక్కీ. మా ఆ ట్రైన్ కాదులే అని చెప్పినా కూడా హ్యాపీ. కానీ ఎక్కడో మూవీలో యాడో మూలమాత్రం ప్రాంతంలో ఉంటానన్నమాట నేను. ఈజీ మొత్తం క్యారెట్ మొత్తం యాక్చువల్గా నేను ఎప్పుడు అంటే బాగుంది, దాంట్లో బాగా ఏదో ఒకటి దేవుడు చూస్తాడు నేను అనుకున్నాను. ఏది వచ్చినా కానీ అదే బాగా నేను ఎక్కిరించుకుంటా ఉండే. వీడు మొత్తం కష్టపడే ఊపి అయితే నీకు అసలు ఏది రాలేదు అనేసి అనుకుంటా ఉండే. సో ఇక్కడ ఇద్దరికి నాకు హ్యాపీ న్యూస్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా నేను అనుకుంది లక్కీనే బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరిక నాది. నాకంటూ స్పెషల్ గా కోరికలు అయితే ఏం లేవు, తన్ని పెద్ద స్క్రీన్ మీద చూడాలని. సో ఇప్పుడు నాకు కొంచెం అవకాశం వచ్చింది తనతో పాటు. నేను కూడా చాలా బాధపడ్డా, నాకు ఒకటే వచ్చేది మొత్తం ఈయనే కదా కష్టపడతా ఉండదు, నేను కూడా వచ్చుంటే బాగుండేమో అని బాధపడ్డా. కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ, ఇద్దరం యాక్టింగ్ చేస్తున్నామంటే. దేవుడు మంచి ఛాన్స్ ఇచ్చాడు మా ఇద్దరికి. ఒకే మూవీలో ఇద్దరం యాక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే అనుకోవాలి మా దృష్టిలో. సో ఇంకా మీరందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత దూరం రాగలిగాం. ఇక మీద కూడా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటే. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒక కామెంట్ పెట్టినప్పుడు లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, అది కానీ మీరు హైప్ చేస్తారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే బాయ్. ప్రశాంతంగా కూర్చున్నాను, పరుగులు పెట్టించేసింది. ట్రైన్ వచ్చింది పోయా అని. ఇక్కడ ఎందుకు ఏమంతా టెన్షన్ పడ్డామంటే అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్లో, అంటే ట్రైన్ నెంబర్ వేసి జనరల్ కానీ బుకింగ్ S1 A2 సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. నేను పోయి చెక్ చేస్తే అసలు ఒక్క లైట్ కూడా వెలగట్లే. ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ కాకినాడకి ఎటు పోవాలి, ఈ పెన్నా సైడ్ పోవాలా లేకపోతే ఈ చెన్నై వైపు పోవాలా, ఒకటే టెన్షన్ అయిపోయింది. ఈ లోపల ఎన్నిసార్లు గూగుల్ని చూస్తుంటాను. అతి కష్టం మీద ట్రైన్ అయితే ఎక్కేసాము. నిజం చెప్తున్నా, సీట్స్ అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా దొరకలేదు అసలు. పాపం పెద్ద ఆవిడ లక్కీని చూసి కొంచెం అయితే సీట్ ఇచ్చింది కూర్చోవడానికి. నేనైతే నిలబడి ఉన్నాను, అటుపక్క ఇటుపక్క పోయి చెక్ చేశాను అనమాట సీట్స్ ఏమైనా ఉన్నాయని. కానీ సీట్స్ ఏం లేవు, కానీ పైన బాగుంది కానీ ప్లేసు. వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు పాపం, చూస్తూ లేపాలనిపించలేదు, అందుకే కామ్గా నిలబడి ఉండిపోయాను. లక్కీ నన్ను అప్పుడప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉండేదన్నమాట, లాంగ్ ట్రిప్ ఎప్పుడు తీసుకుపోతావు అని. ఈ మూవీ ఛాన్స్ వల్ల మా కోరిక అయితే తీరిపోయింది. అయితే ఒకటి గొబ్బ అసలు, మరి ట్రైన్ నుంచి వస్తుందో బయట నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ వాసనకి తట్టుకోలేక ముక్కు మొత్తం కప్పేసుకుంది లక్కీ.
కానీ ఒకటే బాధగా ఉంది పాపము తన్ని ఇలా తీసుకుపోతున్నందుకు. కొంచెం బుక్ చేసి తీసుకుపోయి ఉంటే ప్రశాంతంగా పడుకో ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేసి ఇరుక్కొని పడుకుంటుంది పాపము. కానీ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు, ఎందుకే ఇలా తీసుకుపోతున్నాను, ఇలా ఎలా రావాలని. అర్థం చేసుకొని నా వెంటే వచ్చేస్తుంది పాపము. మ్యాక్సిమం చాలాసేపు చూసింది పాపం, కూర్చొని నాకు పడుకోవాలనిపిస్తుంది అని. కానీ ఎలా, వాళ్ళు ఇటు పక్క కూర్చోన్నారు, వాళ్ళని కొంచెం ప్లీజ్ మీరు కొంచెం అటు కూర్చుంటారా, తను కాసేపు పడుకుంటుంది అంటే పాపం వాళ్ళు అర్థం చేసుకొని పక్కన కూర్చొనేసారు. నిజం చెప్తున్నా, నాకు అసలు తెలియదు అనమాట ఈ బుకింగ్ చేయడాలు ఇవన్నీ. ఈ జర్నీ ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. కానీ ఇక మీదట ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా అవన్నీ తెలుసుకొని ముందుగానే తనకి బుకింగ్ చేసి మంచిగా జర్నీ చేపిస్తాను. మీకు ఒక విచిత్రమైన క్యాండిడేట్ని పరిచయం చేసి చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇతను ఈ కంపార్ట్మెంట్లో అందరినీ భలే అంటే భలే ఇబ్బంది పెట్టేశాడు. జరగండి నేను కూర్చోవాలి అంటాడు. సీట్ ఇస్తే 5 నిమిషాలు కూడా కూర్చోడు, మళ్ళీ కింద పడుకునేస్తాడు. పడతా లేస్తా పొద్దున్నైతే లేచేసాము. ఇంకా 1 గంట ఉందన్నమాట ఈ కాకినాడకి దిగడానికి. ఇప్పటి నుంచే రెడీ అయిపోయాను లగేజ్లన్నీ పెట్టుకొని. ఎందుకో తెలియకుండానే మాకు భయం వచ్చేస్తూ ఉంది. డైరెక్టర్ గారు మాకంటే ముందే రైల్వే స్టేషన్లో వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారంట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే లొకేషన్ పెట్టి వచ్చేయండి అంటే ఏం చేయాలి, తప్పదు కదా. కానీ డైరెక్టర్ గారు ముందుగానే మాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏంటి అని ప్రతిదీ అప్డేట్ తీసుకుంటూ మా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు నిజంగా మేము చాలా అంటే చాలా అదృష్టవంతులం. అదే మన నెల్లూరు అయితే నేనైతే కదా. సో కాకినాడకైతే దిగేసాము. మా డైరెక్టర్ గారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారంట అక్కడ. సో సార్ని మీట్ అయ్యేసి ఇంక లొకేషన్కి అయితే వెళ్తాము. యానం అంతా ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఓకే, మళ్ళీ అప్డేట్స్ మళ్ళీ వీడియోలో కలుస్తాం. బాయ్. పాపము ఆ సార్ అక్కడ ఉన్నారంట. కాకినాడలో దిగ్గానే మన సబ్స్క్రైబ్ పలకరించారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయని. ఇంకైతే మన కాకినాడ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసాము. ఇంకా మా డైరెక్టర్ గారు వాళ్ళ టీం అయితే ఉన్నారనమాట. ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్నారు కదా, ఆయనే మా డైరెక్టర్ గారు. నాకైతే భయం వచ్చేసింది వీడియో తీస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.